చూస్తే ఏముంది, కొడుకులు లేరు, ఆయన కొడుకులు ఉన్నారు సార్, ముగ్గురు ఉన్నారు, ఒకరు పట్టణం పోయారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరే అని అంటుంటారు. సో ఈ విధంగా పరిస్థితి వచ్చినప్పుడు కాలంలో మార్పు అనేది సహజం కాబట్టి ఆ విధంగా వచ్చినప్పుడు సో పెద్ద మనుషులు చూసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ వచ్చిన తర్వాత 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత చూసుకునే వాళ్ళు ఏమన్నారు కరువు అయిపోయినారు, చూసుకునే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతుంది. అసలు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కానివ్వండి ఇటువంటి వృద్ధాశ్రమాలు అనేది ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి వచ్చినాయి. వాళ్ళందరూ కూడా బాగా సేవ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది పెద్ద మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టి స్వచ్ఛంద సంస్థలాగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేస్తుంటే ఆ ప్రకారంగా చూసే సంస్థలు అనేవి చాలా వచ్చాయి హైదరాబాద్లో కూడా. సో గ్రామాలలో కూడా ముఖ్యంగా మీ గ్రామంలో భాస్కర్ గారు కూడా ఒక షార్పడి సంస్థ ఏర్పరిచి దాన్ని ఆ ప్రకారం చేసుకున్నందుకు ముఖ్యంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో కూడా పెద్ద మనుషులు అయిపోయి చూసుకొని మేము చూసాం. ఇప్పుడు 4 అక్కడ కనపడ్డారు. వారందరూ పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది. పిల్లలు లేనప్పుడు చూసుకునే వాళ్ళు కూడా ఇంకా అసలే ఉండరు. సో అటువంటి అప్పుడు ఇటువంటి ఆశ్రమాలు అనేవి తప్పనిసరి కూడా గ్రామాలలో కానివ్వండి పట్టణాల్లో అవసరము. సో దానికి ఒక మంచి కార్యక్రమం తీసుకుని షార్ప్ అనే సంస్థ పెట్టి సో గతంలో వాళ్ళు అంటున్నారు కొంచెం ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమం కావచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా చేశామని అంటున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ప్రత్యేకంగా మన సమాజంలో ఇది ఒకటి ముఖ్య కార్యక్రమం. దాన్ని ఈ సబ్జెక్ట్ తీసుకొని వారు ఈరోజు స్టార్ట్ చేయించి ముఖ్యంగా భాస్కర్ నా దగ్గరికి వచ్చి అప్పుడు నేను జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సర్పంచ్ ఉండేది, అప్పుడు జడ్పీటీసీ ఉండేది. సో ఆ ప్రకారం ఉన్నప్పుడు వస్తుండేది. చాలా కార్యక్రమంలో చాలా ముందుగా యాక్టివ్గా పనిచేస్తుండేది. దాన్ని చూసుకొని ఈ కార్యక్రమం పెట్టుకున్నాను సార్ నా దగ్గరికి వస్తే సో అప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లో బిజీ ఉంటే అప్పుడు వీలు కాదని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈరోజు రావడం జరిగింది. సో వారికి తప్పనిసరి చాలా బాగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన ఈరోజు ఒక మంచి రోజు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పెద్ద మనుషులందరూ తీసుకొచ్చి వారికి ఒక సహాయం చేయడానికి ముందుకు రావడం ఇదో గొప్ప పని. ఎందుకంటే చాలా పెద్ద మనుషులు ఎవరికి చూసుకునే వాళ్ళు లేరు, వాళ్ళని ఎవరికి చేత కాదనేది సమాజంలో ఆ విధంగా మార్పు వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ సంస్థలో ఈ కార్యక్రమంలో ఏదైతే ఆశ్రమంలో చాలా మంది పెద్దలు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు బ్రదర్ యాదగిరి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా డొనేట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే వ్యాపారమే కావచ్చు, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు డొనేట్ చేయడం చాలా హర్షణీయం. ఇది కూడా వాళ్ళు తప్పనిసరి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ఇటువంటి దాతలు ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ పరంగా కూడా ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టిన వాళ్ళకు కూడా కొంత ప్రొవిజన్ ఉంది. వాళ్ళు ఇక్కడ బాగా నడుపుకుంటే ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం చేయడానికి వాళ్ళకు కూడా నేను సహాయం చేయడానికి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంతకుముందు ఈ ప్రభుత్వ పరంగా కూడా పెద్ద మనుషులందరికీ కూడా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి ఈ ప్రకారంగా 200 రూపాయలు పెద్దలకు మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే వికలాంగులకు అదేవిధంగా పెద్ద మనుషులకు వాళ్ళందరికీ కూడా ఎవరైతే వితంతువులకు వాళ్ళందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 3,57,000 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే నెలకు దాదాపు 7 కోట్లు, సంవత్సరానికి 84 కోట్లు, ఇంకా వికలాంగులకు 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ మారిపోయినాయి. ఆ ప్రకారంగా ఎంత పని చేస్తారో వాళ్ళ నాణ్యతను బట్టి కొలతను బట్టి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రోజు వేతనం గతంలో ఇచ్చేదానికంటే 20% ఎక్కువ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారంగానే ఆటోమేటిక్గా కంప్యూటర్ 20% వాళ్ళకు వేతనం ఎక్కువ వచ్చే విధంగా కూడా ప్రొవిజన్ ఉంది. అది కాకుండా ఇంకా 2-3 విషయాలు చెప్పారు. వాటిని కూడా నేను తప్పనిసరి కూడా పరిశీలిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా కలిసి చేసుకోవాలని చెప్పి నేను వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిపించినందుకు భాస్కర్ గారికి, షాపుల సంస్థలు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వారందరికీ కూడా అభినందన తెలుపుతూ ఈ సంస్థ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా బాగా అందులో బాగా పేదలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా కూర్చోండి. అందరికీ స్వీటు పంపకాలు జరుగుతున్నాయి. ఈ వృద్ధాశ్రమ ప్రారంభానికి పిలువగా ప్రారంభకులు కలెక్టర్ గారికి మరియు వెంకటరెడ్డి గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే గ్రామ పెద్దలకు
యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. జై హింద్. రాజేడా